ఓం. 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 స్థిర సుఖమాసనం. శరీరానికి సంబంధించినటువంటి కదలికలు లేకుండా ఇంద్రియాలను నిశ్చలంగా ఉంచడం దమము. మనస్సును ప్రశాంతంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంచుకోవడం శమము. ఈ రెండు కలిగిన తరువాత ఏకాగ్రత చెందిన చిత్తాన్ని ఉపరతి అంటే విషయం మీద ఫోకస్ చేయడం. ఏమిటిక్కడ విషయం? పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. తపో యజ్ఞదానాదిభిః శుద్ధబుద్ధిః విరక్తో నృపాదే పదే తుచ్చబుద్ధ్యా పరిత్యజ్య సర్వం యదాప్నోతి తత్వం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. తపః కాంటెంప్లేషన్, ఇంటెన్స్ ఆత్మవిచార, యజ్ఞ very intense devoted effort, dana samatva in the mind. వాటి చేత శుద్ధ బుద్ధి, విశుద్ధ అంతఃకరణాన్ని సాధించుకోవాలి. తెలుసుకున్నాం కదా. ఇవన్నీ విశుద్ధ అంతఃకరణం, విశాల అంతరంగాన్ని, ఏకాగ్రతను సాధిస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది? నృపాదే పదే తుచ్చ బుద్ధ్యా విరక్త. నాకు మహారాజ పదం ఇస్తాను అన్నా కూడా నాకు వద్దయ్యా మహాత్మా, నేను ఆల్రెడీ అంతకంటే ఎక్కువ పదవిలోనే ఉన్నాను అనేటటువంటి భావనలో ఉండాలి. అంటే ఏ విధమైనటువంటి లౌకిక ఆసక్తి లేకుండా ఉండడమే వైరాగ్యం. దానివల్ల ఏమవుతుంది? వివేక వైరాగ్యాలు జోడవుతే పరిత్యజ్య సర్వం సకల ఐహిక లౌకిక ప్రమత్ర ప్రమేయాలన్నిటినీ విడిచిపెట్టాడు.
యదాప్నోతి తత్వం యత్తత్వం ఆప్నోతి. ఏ తత్వాన్ని, ఏ తురియాన్ని, ఏ సాక్షి చైతన్యాన్ని ఆప్నోతి పొందాడో అదే పరం బ్రహ్మ నిత్యం. అదే పరబ్రహ్మ, అదే నిత్యం. తదేవహమస్మి. అహమస్మి, అహమస్మి, తదేవహమస్మి. పరం బ్రహ్మ అహమస్మి. నిత్యోహం. పరం బ్రహ్మ నిత్యం తదేవహమస్మి. ఇది ఇక్కడ మెయిన్ నిధిధ్యాస. పరం బ్రహ్మ నిత్యం తదేవహమస్మి. పరం బ్రహ్మ నిత్యం తదేవహమస్మి. 2 నిమిషాలు. పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అహమస్మి, 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 అహమస్మి. బ్రహ్మైవాహమస్మి, బ్రహ్మైవాహమస్మి, బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. దీనికి ఈ నిధిధ్యాసనం చేరి పరబ్రహ్మ నేనే అనే అనుభవం రావడానికి మొదటి మెట్టుగా శమదమాలను ఉపరతిని చెప్పారు. అవి కలిగిన వారు సరి అయినటువంటి గురువును ప్రతిష్ఠించుకోవాలి. గురువు ఎవరు అనేటటువంటిది కాదు పాయింట్. ఏదైనా ఒక ఆలంబన కావాలి కదా. ఆయనను లేక ఆమెను మనస్సున ప్రతిష్ఠించుకోవాలి. అటువంటి గురువు ఎలా ఉండాలో చెప్తున్నారు. దయాళుం గురుం
బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య మత్యా విచార్య స్వరూపం యదాప్నోతి తత్వం నిదిధ్యాస విద్వాన్ పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి దయాళుం అహేతుక దయా సింధు బంధురానమతాం సతాం అన్నారు వివేక చూడామణిలు. అహేతుక దయా సింధు, ఏ విధమైనటువంటి అపేక్ష ఫలాపేక్ష లేకుండా నిర్యాజమైనటువంటి దయతో ఉన్నటువంటి అతడే గురువు. సరే, చాలా దయ కలిగి ఉన్నారు. మరి ఆయనకి బ్రహ్మజ్ఞానం చెప్పడానికి ఆయన బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలిగా. అంటే నిరంతర బ్రహ్మభావంలో ఎవరైతే ఉన్నారో, నిలిచి ఉన్నారో, నిష్ఠ నిస్థ అనమాట. అది నిస్థ అనేది నిష్ఠ అవుతుంది. నిలిచి ఉండడం, నితరాం స్థ. ఎల్లప్పుడూ దాని యందు ఉన్నవారు. ఒకటి దయాళు అయి ఉండాలి, రెండు నిష్ఠ. దేని యందు నిష్ఠ? బ్రహ్మనిష్ట. బ్రహ్మనిష్టం, బ్రహ్మనిష్ట గలవానిని. ప్రశాంతం, దీంతో పాటుగా ఆయన యొక్క సంసార బాధలన్నీ అణగి ఉండాలి. ప్రశాంతమైన మనసు, ప్రపంచ ఉపశమము కలిగి ఉండాలి. అంటే విత్డ్రావల్ ఫ్రమ్ ద వరల్డ్. 4 చెప్పారు. గురుం అంటే నాలెడ్జియబుల్, మేబీ యంగర్, మేబీ వెరీ ఓల్డ్ ఆల్సో, దట్ డజంట్ మ్యాటర్. మేబీ a woman, maybe a man, that also doesn't matter. Gurum, who is greater in knowledge. గురు శబ్దానికి బాహుళ్యమైన అర్థము బాగా విస్తృతమైన నాలెడ్జి కలిగిన వారు. అటువంటి వాళ్ళని ఏమిటంటాం? శ్రోత్రియం అన్నమాట. రెండవది బ్రహ్మనిష్టం. నాలెడ్జే కాకుండా బ్రహ్మానుభవంలో నిరంతరము స్థహ ఉన్నవారు. బ్రహ్మనిష్టం. అది ఉన్నప్పటికీ ఆయనే సంసార బాధలలో మునిగి తేలుతున్నారనుకోండి, ఆమె కానీ ఆయన కానీ మనకు ఇంకేమి ఉపయోగం ఉంటుంది? ప్రశాంతం, ఇవన్నీ ఉన్నాయి. కానీ శిష్యుడిని దగ్గరకు తీసి వాళ్ళని ఉద్ధరించాలి అనేటటువంటి దయ ఉండాలి. దయాళుం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం. దయాళుం, దయాళుని, గురుం, శ్రోత్రియుని, బ్రహ్మనిష్టం, బ్రహ్మనిష్ఠుని, ప్రశాంతం, ప్రశాంతుని, అటువంటి మహానుభావుని వెతుక్కోవాలి. మనసులో ఇకాన్గా పెట్టుకోవాలి, రోల్ మోడల్గా.
అలా మనం కూడా ఉండొచ్చు అనేటటువంటి ఇన్స్పిరేషను రావాలి. వారిని ఏం చేయాలి అప్పుడు? సమారాధ్య సమ్యక్ ఆరాధ్య, చక్కగా వారిని పూజించాలి. గురువు అనేటప్పుడు ఏ విధమైన నిమ్న భావము ఉండకుండా ఆయనకేం తెలుసులే, నాకే అన్నీ తెలుసు అనే భావన లేకుండా వారి మీద పూర్తి నమ్మకంతో ఆరాధనా భావంతో ఉండాలి. సమారాధ్య అంతవరకు ఎందుకు? శ్రవణము కొరకు. వేదాంత శ్రవణం చేయిస్తారు గురువు, ఇంకేమీ చేయలేరు. అంతే ఆయన రోల్. ఇది అనే వివేకాన్ని కలిగిస్తారు. ఆ వివేకము గురువు దగ్గర నుంచి, శాస్త్రాల నుంచి వస్తుంది. దయాళుం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఆత్మజ్ఞానం. ఇంతకుముందు ఏవో చెప్పారు, ఇవి ఫస్ట్ స్టెప్లు ఉన్నారు. అవన్నీ మెట్లు ఎక్కడికి, ఆ ప్లాట్ఫామ్ దాకా రావడానికి. శమము, దమము, ఉపరతి, రుజువర్తనము, ధర్మ మార్గము, విశుద్ధాంతఃకరణం, తపము, యజ్ఞము, దానము. వాటి వలన విశుద్ధాంతఃకరణం, విశాల అంతరంగం, చిత్త ఏకాగ్రత. అది కలగనిదే గురువుని చేస్తే ఏం ప్రయోజనం లేదు. అవి కరిగిన పిదప దయాళుం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం. బ్రహ్మనిష్ఠులు గురువుగారు అనగానే ఆయన ఏదో నామాలు పెట్టుకుని, విభూతి రాసుకుని, గుండు కొట్టించుకొని, పిలక పెట్టుకుని ఉండాలని అనుకోక్కర్లా. వాళ్ళ ఆకారాలు, రూపాలు ఎలా ఉన్నా కూడా వాళ్ళు సఫిషియెంట్లీ నాలెడ్జబుల్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది బ్రహ్మభావ. క్వాలిఫికేషన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్. ఈ వర్ణం వారు అయి ఉండాలి, ఈ పర్టికులర్ లెవెల్ ఆఫ్ దీంట్లో ఉన్నవాళ్ళు అయి ఉండాలి. ఏవీ లేవు. ఆడ మగ వ్యత్యాసమేం లేదు. దయాళుం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య. యా, యు హ్యావ్ డన్ ది గురు శుశ్రూష, గురు ఉపసదనము అంటారు. దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా అంటే ఈనాడు జూమ్లోను, కాన్ఫరెన్సుల్లోనూ ఎక్కడో చోట కూర్చోడు. పూర్వం రోజుల్లో అయితే ఆశ్రమవాసం. దయాళుం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య మత్యా విచార్య స్వరూపం. స్వరూపం, నీవు ఎవరు, నేను ఎవరు అని గురువుగారు చెప్పిన దానిని మత్యా బుద్ధి యందు, విచార్య అంటే రిఫ్లెక్ట్ చేసి, మననం చేసుకుని. అనేక సందేహాలు వస్తాయి. నేనేమిటి, శర్మగాడినేమిటి, నేను బ్రహ్మ ఏమిటి, నేనేమిటి, నాగరత్నం ఏమిటి, నేను బ్రహ్మ ఏమిటి, నేను అల్పుడను, అల్పజ్ఞుడను, పరిచ్ఛిన్నుడను, నేను బ్రహ్మం ఏమిటి అనే సందేహం వస్తుంది. మాట్లాడుతున్నది శరీరం గురించి కాదు అని తెలుసుకోవడం తర్వాత ఆ శరీర భావాన్ని విడవడానికి పదే పదే మననం చేయాలి. నాహం దేహో, పంచభూతాలు నేను కాదు, ఇది కాదు, అది కాదు.
నాహం దేహో నాణ్యంతరంగో మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. అవన్నీ ఎందుకంటే విచార్య స్వరూపం. స్వరూపాన్ని విచారించుటకు. విచారించడం అంటే యాడ్ అవడం కాదు. టు అనలైజ్, టు రిఫ్లెక్ట్, టు కాంటంప్లేట్, టు టైమ్ అండ్ అగైన్ లివ్ ఇన్ దట్ కాన్సెప్ట్. విచార్య స్వరూపం. అక్కడితో అయిపోయిందా? నిదిధ్యాస విద్వాన్ యదాప్నోతి తత్వం. ఈ విధంగా నిదిధ్యాస చేస్తున్నటువంటి విద్వాంసుడు, విద్వాంసురాలు. నిదిధ్యాస విద్వాన్ నితరాం ధ్యాతుం ఇచ్చా నిదిధ్యాస. నితరాం ఎల్లప్పుడూ ఒక్కటే ఆలోచన, ధ్యానం. ఏమిటా ధ్యానము? అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి. నిదిధ్యాస విద్వాన్ యత్తత్వం ఆప్నోతి. ఏ సారాన్ని పొందుతాడు, ఏది నేనని వెతుకుతున్నాడో అది తెలుసుకున్నాడు. యదాప్నోతి తత్వం. అదేరా పరబ్రహ్మ. పరం బ్రహ్మ నిత్యం తదేవహమస్మి. అదే నేను, అదే నేను, నేనే అది. ఆ పరబ్రహ్మ నిత్యం. తదేవహమస్మి. తపోయజ్ఞదానాభి శుద్ధ బుద్ధి. అంటే నువ్వు చెప్పినట్లుగా చక్కగా అంతరింద్రియము బహిరింద్రియ నిగ్రహంతో కర్మ ఉపాసనలను అర్చించి చేసి ఆరాధించి వేరి విశుద్ధాంతఃకరణాన్ని పొంది విరక్తౌ నృపాది పదే తుచ్చ బుద్ధ్యా డెవలప్ ది డిస్పాషన్, విరాగ. దాని వలన పరిత్యజ్య సర్వం. అప్పుడు వీఆర్ ఫిట్ టు ఎక్స్పీరియన్స్ వాట్ వీఆర్. ఆ స్టేజ్లో అధికారిత్వాన్ని సాధించుకుని దయాళుం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య కమ మత్యా విచార్య స్వరూపం. మనం నిదిధ్యాస విద్వాన్ యదాప్నోతి తత్వం. యదాప్నోతి తత్వం. నిదిధ్యాస విద్వాన్, నిదిధ్యాస విద్వాన్ యదాప్నోతి తత్వం. నిదిధ్యాస దేనిని పొందుతాము? ఏ తత్వాన్ని, ఏ స్వరూపాన్ని, ఏ తురియాన్ని, ఏ సాక్షిని, ఏ బ్రహ్మాన్ని, ఏ ఆత్మను తెలుసుకుంటున్నాము. పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. అహం పరం బ్రహ్మాస్మి, అహం నిత్యోస్మి, అహం తదేవాస్మి. తత్వమసి చెప్తారు. అదే తదేవ అహమస్మి, తదేవ పరం బ్రహ్మ, తదేవ అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇప్పుడు 2 నిమిషాలు అహమస్మి, అహమస్మి, అహమస్మి.
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि परं ब्रह्म नित्यं तदेवाहमस्मि परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ओ ओ సకార ఉకార మకారములను విలీనం చేసిన పిదప ఏ నిశ్శబ్దమైతే ఉందో ఏ నిశ్శబ్దాన్ని తెలుసుకుంటున్న చైతన్యము నేను అది ఏ పరం బ్రహ్మ అహమస్మి 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 శాంతమహంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమభవార్ణవం జనాన్ అహేతునాన్ అన్యానపి తారయంతః అది గురు శివోహం 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 స్వస్తి.